ప్రియ సోదరి సోదరులారా, దేవుని సన్నిధానంలో మరొకసారి కూడా ఈ దినం మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు తరుణం దయచేసినారు కనుక ప్రభుకి నేను కృతజ్ఞతావందనము స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము దాని 7వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు మాట్లాడాను. ఆ భాగములో కొన్ని అంశములు కూడా మీకు తెలియచేయవలని ఈ సమయం నందు నేను కోరుతున్నాను. మరి ముఖ్యంగా మనము 7వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు ఈ ఒక గొప్ప యుద్ధం జరుగుచున్నట్టుగా మనం చూడగలుగుచున్నాము. మనము 12వ అధ్యాయం 7వ వచనంలో చదివిన మాట ఇలాగున్నది: అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మీయాయేలు అను అతని దూతలను ఆ గడ్డ సర్పముతో యుద్ధము చెయ్యవలనని ఉండగా. ఈ విషయంలో కొన్ని మాటలు నేను బోధించాను. అయితే ఆ భాగంలో నుండి మరికొన్ని విషయములు కూడా మీకు చెప్పాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఎవరితో యుద్ధం, అప్పుడు మరికొన్ని విషయములు మనం తెలుసుకోవాల్సినది ఏమంటే, ఈ యుద్ధం ఎక్కడ జరిగినది అని మనము ఈ భాగంలో చదవగలుగుచున్నాము. ఆ సంగతి అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఈ పరలోకం అని చెప్పబడిన ఈ మాట నేను దీనికి ముందు ఆదివారం దినము కొన్ని వారముల క్రితం ఆరాధనలో నేను మాట్లాడినది మీకు జ్ఞాపకమున్నది. ఇక్కడ సాతాను నివసించుచున్న స్థలం, సాతాను ఉండిన చోటు, ఆ చోటుని గురించి మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలోను మరి 2వ అధ్యాయం 2వ వచనంలోను మనము చూడగలుగుతున్నాము. అక్కడే ఆకాశ మండలం అందున్న దురాత్ముల సమూహం, అప్పుడు సాతాను అతని సైన్యము ఆకాశ మండలంలో ఉన్నాయి. 2వ అధ్యాయం 2వ వచనంలో వాయుమండలములు అని మనం చదువుతున్నాము. అప్పుడు వాయుమండలం, ఆకాశ మండలం, ఈ రెండు సాతాను ఒకటే, అనగా సాతాను నివసించుచున్న ఆ ఆకాశము లేక పరలోకం అని మనం చూడగలము. అనేక పరలోకములు ఉంటున్నదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా 3 పరలోకం మనకు వ్యక్తముగా తెలుసు. ఎందుకంటే 1 కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు, నేను 2వ కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, నేను 3వ ఆకాశం వరకు ఎక్కిపోయాను అని అక్కడ మనం చదవగలుగుచున్నాం. కాబట్టి 3వ ఆకాశము అని మాట పరలోకము అని మనం నేర్చుకోవాల్సినది. అప్పుడు ఈ 3వ పరలోకం ఉన్నదని పౌలు పత్రిక, ఈ కొరింథీ పత్రిక నుండి మనం నేర్చుకోగలం. ఇంకా చెప్పాలంటే అనేక ఆకాశములన్నీ ఇది సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆలయం కట్టించి, సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, దేవా నీ ఆకాశములు నిన్ను పట్టజాలదు, నేను నిలిచికట్టే ఈ ఆలయంలో నీవేలా ఉంటావు, నీవు ఆకాశము నుండి మేము ఈ ప్రార్థించుచిన ప్రార్థన ఆలగించుమని మనము చదవగలుగుచున్నాము. దీనికి ఆధారముగా అనేక వచనములు మనము చూడగలుగుచున్నాము, నేర్చుకుంటున్నాము. కాబట్టి ఆకాశములు లేక పరలోకంలో ఒక
భాగము అంటే ఈ సాతాన్ అనుకు మరి మనము ప్రకటన గ్రంథంలోనే మనం నేర్చుకున్నాము. దీనికి ముందున్న క్లాసులో నేను విశదపరిచి మీకు చెప్పాను. దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టినట్టుగా మనం యెహెజ్కేలు ప్రవచనం 28వ అధ్యాయం 12 నుండి 16వ వచనం వరకును, యెషయా ప్రవచనం 14వ అధ్యాయం 12 నుండి 16వ వచనం వరకు మనం నేర్చుకుంటే దేవుని సన్నిధి నుండి ఈ లూసిఫర్ ఆ సాతాను అక్కడి నుండి కిందికి పడద్రోయబడినట్టుగా మనము చూడగలుగుచున్నాము. అలాగూ సైన్యము అని మనం చూస్తున్నప్పుడు ఇక్కడే 2 సైన్యము యుద్ధం చేయుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి ఆ గడ్డ సర్పమైన సాతాను, అతనితో ఉంటున్న దూత సమూహం. అంటే అది మనం పేతురుకు రాసిన పత్రికలోను మనము యూదా పత్రికలోను మనం నేర్చుకుంటే తన చోటు విడిచిపోయిన దూతలని వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధి నుండి తప్పిపోయిన దూత దాని గురించి యెహెజ్కేలు ప్రవచనము, యెషయా ప్రవచనం ఈ భాగములో మనము నేర్చుకోగలము. అదని నేను దీనికి ముందు మాట్లాడాను కాబట్టి ఆ భాగం నేను మాట్లాడడానికి కోరడం లేను. హల్లెలూయా. ఇదిగో మనము లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం చదువుచుండగా, హల్లెలూయా, దేవదూతలు ఎప్పుడు అనేక రకములు ఉన్నారని, పరలోకంలో ఉన్న దేవదూతలు అనేక గుంపు ఉన్నారని మనం చూస్తున్నాం. మీకాయేలైన సైన్యం యుద్ధమునకు దేవుని వాక్యం తీసుకొని వెళ్ళుచున్నాం, అనగా దేవుని వర్తమానం పంపిస్తున్నాం. గబ్రియల్ దూత అతని గ్రూపు, ఈ విధంగా అనేక మంది దేవదూతలను గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుచున్నాము. ఆ భాగం ఇప్పుడు అవసరం లేదు కదా, మన విషయంలోనికి వచ్చుటక్కై నేను కోరుచున్నాను. అంటే ఈ విధముగా నీవు ఆకాశంలో పరలోకమందు అంటే అక్కడ నివసించుచున్న ఆ దూతలకు ఇంకా చూడాలంటే వారికి దేవుని ప్రజల మీద నేరం మోపుటకై దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా అధికారం కలదు అని మనము వారిని గురించి నేర్చుకోగలము. దానికి ఆధారముగా మీరే చదివి చూసుకోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనకు చాలా సుపరిచితమైన వచనమే అది. మరి మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19 నుండి 25వ వచనం వరకు ఇదిగో ఆయన నేరం ఒప్పుటకై దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల మీద నేరం ఒప్పుటకై వెళ్ళినాడని మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. ఈ విధముగా తానే దేవుని సన్నిధికి వెళ్ళుటకై ఆ భూమి అంతటా తిరుగులాడడానికి వానికి అధికారం దొరికిన వాటుగా ఉన్నాడని మనము చూస్తున్నాము. హల్లెలూయా. ఈ విధముగా సాతాను ఆకాశ మండలంలో నివసించుచు ఆయన అక్కడ నుండి దేవుని సన్నిధికి వెళ్ళటం. దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే దేవుని ఆరాధించడానికి కాదు, పరిశుద్ధుల మీద నేరం ఒప్పుటకై. పరిశుద్ధుల ఏమైనా ఇంకా వాడు ఆకాశ మండలంలో మోసే శరీరమును గురించి అతడు వాదించినట్టుగా మనం చదవగలుగుతున్నాము. స్తోత్రం. ఆ సంగతి యూదా పత్రికలో మనం చదవగలుగుచున్నాము. ఈ విధముగా దేవుని బిడ్డలకు విరోధముగా ఆకాశ మండలంలో నివసించుచు. ఎందుకు నేను పోయిన క్లాసులో చెప్పాను, ఎందుకు ఆకాశ మండలంలో వాడిని ఉంచారు, ఆయన వాటిని భూమి మీదకి పంపలేకపోయేందుకు. కారణం పరిశుద్ధులు ఈ భూమి మీద ఉన్నారు. ఆ భూమిని దేవుడు మనుషులకు నివాస స్థలముగా నిర్మించి ఉన్నారని మేము యెరెమయా గ్రంథంలో నేర్చుకుంటున్నాము. యెరెమయా గ్రంథంలో చూడగలుగుచున్నాము. అందుచేత వాడు ఆకాశం ఆయన భూమి మీదకి పంపకుండా ఆకాశ మండలంలోనే దేవుడు ఉంచుకున్నాడు. అయితే
పరిశుద్ధులు ఎత్తబడిన తరువాత మహాశ్రమల మధ్యలో ఈ యుద్ధం చేసి వానిని భూమి మీదికి వెళ్ళగొట్టుని మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. అదే మనము చూడగలుగుచున్నాము. 12వ వచనంలో మీద మనం చదివి అక్కడే ఆగాము. అక్కడ మనం చూస్తున్నాం మాట ఇలాగున్నది, అందుచేత పరలోక నివాసులారా విసగించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని నువ్వు క్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. బహు క్రోధం గలవాడై అప్పుడు భూమి మీదికి దిగి వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆకాశ పరలోక నివాసులారా ఆనందించుమని చెప్పడానికి ఉల్సగించుడి అని చెప్పడానికి కారణం, ఇంకా ఆకాశ మండలంలో ఈ సాతానుకు ఇంకా చోటు లేదు. ఇంకే ఆకాశ మండలంలోనికి తిరిగి వెళ్ళడానికి అధికారం లేకుండా యుద్ధం చేసి వాని పంపించినట్టుగా మనం చూస్తున్నాము. వానికి శక్తి ఉన్నదా? శక్తి ఉన్నది. కొన్ని విషయములు మీరు నోట్ చేసుకుంటారంటే నోట్ చేసుకోవచ్చును. వానికి యుద్ధం చేయడానికి బలమున్నది, శక్తి ఉన్నది అని మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఎంత శక్తి వారికి ఉంటున్నదని ఈ వచన భాగంలో నుండి నేను చెప్తున్న ఈ మాటల నుండి మీకు అర్థమైపోతుందని మాట. ఇదిగో దానియేలు ప్రవచనం 10వ అధ్యాయం 12 నుండి 13వ వచనం, 12-13 వచనంలో దానియేలు ప్రార్థనకు జవాబు తీసుకొని వచ్చిన గబ్రియేలు దూత. ఆ దూతను ఆయన జవాబు దానియేలు యొద్దకు పంపకుండా 21 రోజు అతడు ఆపివేసినారని మాట. అంటే దేవుని బిడ్డల యొక్క దానియేలు యొక్క ప్రార్థనకు జవాబు రావద్దన్నట్టుగా, పంపవద్దన్నట్టుగా వాడు ఆపినాడు గబ్రియేలును. అయితే మనం చూస్తున్నాము, పరలోకం నుండి ప్రధాన దూతైన మిఖాయేలు వచ్చి సాతానుతో పోరాడి సాతాను గెలిచి ఆ యుద్ధం చేసినట్టుగా మనము చదవగలుగుచున్నాము, మనం చూడగలుగుచున్నాము. ఆ విధముగా యుద్ధం చేసి వాని వద్ద నుండి దానియేలును జవాబు ఇచ్చి పంపించినట్టుగా మనము దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో నేర్చుకొనగలుగుచున్నాము. ఆ భాగము మనకు నేర్పించుచున్న అంశమే మనగా ప్రత్యేకం అక్కడ గమనించాలి. అది గబ్రియేలు దూత, ప్రధాన దూత. ఇదిగో దానియేలుకి చెప్పారు, నీ ప్రార్థన యొక్క మొదటి దినమే దేవుని సన్నిధి నుండి జవాబు వచ్చి ఉన్నది. కానీ పార్సీ అధికారి అయిన వాడు నన్ను ఆపివేసినాడు గనుక, ఎక్కడ ఆకాశ మండలంలో ఆపివేసాడు గనుక నేను రాలేకపోయాను. తర్వాత ప్రధాన దూత అయిన మిఖాయేలు వచ్చి అపవాదితో యుద్ధం చేసి ఆ విధంగా నేను జవాబు తీసుకుని వచ్చాను. ప్రార్థనకి మొదటి దినమే దేవుని సన్నిధి నుండి జవాబు వచ్చినను. ఇక్కడ వరకు జవాబు రావడానికి 21 రోజు పడినదని మాట. అప్పుడు ఆ గబ్రియేలు దూతను ఆపివేయడానికి శక్తిమంతుడే ఈ అపవాది సాతాను అని మనం చూస్తున్నాము. రెండవదిగా ప్రభువును శోధించడానికి ఉన్న శక్తి వానికి కలిగినదని మనం చూస్తున్నాము. అది మనకు తెలుసు. 40 దివారాత్రములు ప్రభువుని శోధించినట్టుగా మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను మనం చూడగలుగుచున్నాము. అది మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను అలాగే లూకా సువార్తలోను మనం చదవగలుగుచున్న మాట అదై ఉంటున్నది. ఏమంటే ఆ ప్రభువును 40 దివారాత్రములు ఆయన శోధించినదని మాట. అయితే ప్రభువు ఆ సాతాను వాక్యం చేత జయించాడని మనం చూస్తున్నాము. మూడవదిగా అతడు దేవునికి సమానముగా ఉండగలము అన్నట్టుగా ఆయన ప్రవర్తించినాడని మనం చూస్తున్నాము. అంటే
దేవునితో ఈక్వల్ పొజిషన్లో, ఇంకా కావాలంటే దేవుని సింహాసనం పైన నా సింహాసనం నేను పెట్టి అలాగూ నేను రాజుగా ఏలగలము అని వాడు చెప్పాడు. అక్కడికి సాతాను దేవుడు అక్కడ కొట్టి కిందికి పడవేసినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా ప్రవచన 14వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు ఈ భాగం మనం చదువుకోవడానికి వీలుంటున్నది. 4వదిగా ప్రభువును 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించేవాడు, మహోన్నతుడిని చాటున సర్వశక్తుని నీడను సర్వశక్తుడు అని దేవుని గురించి చెప్తున్నాడంటే దేవుడు మహోన్నతుడు, ఆ దేవుడు సర్వశక్తుడు అంటే అన్ని శక్తికి మించిన శక్తి గలవాడే మన ప్రభువు అని మనం చూడగలుగుచున్నాము. అది 91వ కీర్తన 1వ వచనం. అయితే సాతానుకు శక్తి ఉన్నది, సాతానుకు అధికారం ఉన్నది, సాతానుకు బలం ఉన్నది. హల్లెలూయా. సాతాను ఈ మనుషుల మీద పై ఉండగలిగిన శక్తి గల వాడై ఉన్నాడని మనం చూస్తున్నాం. అందుచేతనే దేవుని సర్వోన్నతుడని సర్వశక్తుడని చెప్పబడుచున్నట్టుగా మనం చూస్తున్నాం. 5వదిగా మనుషుల్లో పాపంలోనికి నడిపించడానికి ఉన్న బలం వారికి ఉంటున్నదని మనం చూస్తున్నాము. అది మాత్రం కాదు, విశ్వాసులైన వారిని కూడా శోధించి పడబోయడానికి అయితే దేవుని బిడ్డలు అడుగొచ్చును. అలాగైతే వాని మనం జయించగలమా? నిశ్చయముగా అది నేను మీకు తర్వాత ఉన్న క్లాసులో చెప్పగలను. ఈ అపవాదిని జయించడానికి దేవుడు మనకు కొన్ని సూత్రము, కొన్ని కార్యములు, మనకు అధికారము ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాము. అలాగూ మనం 5వదిగా చూస్తున్నది ఏమంటే మనిషిని పాపం నుండి ఆ మరణంలోనికి వేళగొట్టుటకై మనము చూస్తున్నాము. వీని గురించి చెప్తున్నప్పుడు ఈ చీకటి సంబంధమైన అధికారి అని చెప్తున్నాము. మనుషులను మీద నమ్మలేక ప్రభువుని నమ్మగా ఉండడానికి వారిని మనుషులను ఎల్లప్పుడూ ఆపివేసేవాడుగా వీని మనం చూడగలుగుతాం. 6వదిగా దేవుని విడిచిపెట్టిన మనుష్య దేవుని నిషేధించిన మనుష్యులను ఆయన తండ్రి అయి ఉన్నాడని మనం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఎవరైతే ప్రభువును నిషేధించుచున్నాడో, ప్రభువును విడిచిపెట్టుచున్నారో వారికి ఆయన తండ్రి అయి ఉంటాడని మనము చదవగలుగుచున్నాము. 7వదిగా ఈ లోకము ఒక దేవుడని, ఈ లోకమునకు ఆయన అధికారి అని మనము దేవుని వాక్యములు చదవగలుగుచున్నాము. దానికి ఆధారంగా మనము చూస్తున్నది ఏమంటే 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం చదవగలుగుచున్నామని చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి కూడా చెప్తాను, ఆయనను ఈ లోకమునకు ప్రభు అని చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు కూడా ఆ మాట ఆయన గురించి పిలిచినట్టుగా మనం చూడగలుగుచున్నాము. ఆ తర్వాత 8వదిగా ఆకాశమునకు అధికారిగా వాని తెలుసుకుంటున్నారు. అంటే ఆకాశ మండలంలో అధికారిగా ఆయన తనకి అధికారం చేసేవాడుగా నేను మొదటిగానే చెప్పాను. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం వాయుమండల సంబంధమైన అధికారి అని మనం చదువుతున్నాము. 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఆకాశమండలమందున్న దురాత్ముల సమూహం అని అతని గురించి మనం చదవగలుగుచున్నాము. ఈ విధముగా ఆయనకు అధికారం ఆకాశ మండలంలో అతడు అధికారం కలిగిన వాడై ఉంటున్నాడని మనం చదవగలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత సాతానుకు సంబంధించిన సమస్త విధమైన అనేక మంది దూత సంచయం, దూత సమూహం ఉంటున్నదని మాట. తప్పిపోయిన దూతలు అనేక కోట్ల మంది ఉంటున్నారు. వారికి అందరికీ ఈ గడ్డ సర్పమే అధికారి అయి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు
ఎలాగూ అన్నిటి మీద అందరి మీద అధికారం కలిగిన వాడై ఉన్నాడో అలాగూ తప్పిపోయే వారికి హల్లెలూయా ఇలాగ తప్పిపోయిన దూతలందరి మీద అధికారి అయి వాడు ఉంటున్నాడని మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో ఆ కార్యం మనం చదవగలుగుతున్నాము. నేను వాక్యంలో ఒక్కొక్కటి తీసి చదివితే ఇంకా చాలా పొడిగింపబడుతుందని నేను ఈ వచనం ఇస్తున్నాను. ఆ వచనంలో మీరు చదివి చూడగలరు. హల్లెలూయా. 10వ సంగతి, అతను సైన్యము అతని దూతలను ఉంటున్నారని మనం చూస్తున్నాం. దూతలంటే ఆయనతో కూడా ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించేవాడు ఆయనతో కూడా ఉన్నాడు. మనము చూస్తున్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు గదర దేశం అని ఒక దేశమునకు వచ్చినట్టుగా మార్కు సువార్త 5వ అధ్యాయంలో చదువుతున్నాము. అక్కడే దోన దిగగానే ఒక దెయ్యం పట్టిన వాడు అక్కడికి వచ్చాడు. ప్రభువా, సమయమునకు ముందు మమ్మల్ని మీరు శ్రమ పెట్టుటకు వచ్చి ఉన్నావా అని వాడు కేకలు వేస్తూ ప్రభు దగ్గరికి వచ్చాడు. వాడు నివసించేది సమాధులలో, వస్త్రము లేకుండా వస్త్రహీనుడై తను తాను పొడుచుకొని వాడు అక్కడే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. అప్పుడు ప్రభు అతని అడిగినప్పుడు మేము ఒక లెగియోన్ అని మనము చూస్తున్నాము. అది గ్రీక్ భాషలో లెగియోన్ అంటే దాని అర్థము ఈ 6,000 మంది ఒక్క మనుష్యుల్లో 6,000 మంది దయ్యములు దాని మీద ఉన్నాడు. అంతేచేదనే సొంత ఇంటిని విడిచి, సొంత జనమును విడిచి, సొంత దేశమును విడిచి ఆయన పారిపోయి సమాధులలో నివసించుచున్నట్టుగా మనం చూడగలుగుతున్నాము. హల్లెలూయా. అయితే వాడు చెప్తున్నాడు, మేము ఒక లెగియోను అంటే 6,000 మంది మేము అక్కడే పందులు మేపుచుట్టగా వాటి ఇదిగో నీవు అని విడిచిపోమ్మంటే ఆ పందుల్లో ప్రవేశించడానికి అధికారం మాకు సెలవు ఇవ్వమని చెప్పినప్పుడు ప్రభు అలాగ సెలవు ఇవ్వగానే 2,000 పందులు అక్కడ మేసేవారు. దాని మీదికి ఎక్కినప్పుడు అలాగ చెప్పాలంటే ఒక్కొక్క పందులలో 3 దెయ్యము లెక్కగా పంది ఏం చెప్పానంటే నేను ఇంకా బ్రతుక్కను ఉంటాను అని చెప్పి అది సముద్రంలో పోయి పడి చచ్చిపోయినట్టుగా మనం చదువుతున్నాము. ఈ దెయ్యమే ఒక మనిషి మీద 6,000 మంది ఒక మనిషి మీద ఎక్కి కూర్చున్నాడంటే వాని స్థితి చూడాలి. ఈనాకు సాతాను సైన్యం మనుషులను బాధపట్టుటక్కాయి, మనుషులను తొందరపరచుటక్కాయి, ప్రభువుని నమ్మక వారిని ఎంతో విధముగా హింసించుటక్కాయి ప్రవర్తించడానికి వానికి అధికారం ఉన్నది. ఈనాకు 10 సంగతులు ఈ క్లాసులో నేను ఇస్తున్నాను. రేపటి దినం ఇంకా కొన్ని విషయంలో నేను ఇవ్వగోరుచున్నాను. హల్లెలూయా. అలాగే శక్తివంతుడే మీకాయేలని దూత అని మనం చూడగలుగుచున్నాము. ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు మీకాయేలుకు సాతానుకు అలగగడ్డ సర్పములకు యుద్ధం జరిగితే చివరికి మీకాయేలు అతని సైన్యం గెలిచినట్టుగా మనం చూస్తున్నాము. అప్పుడు మీకాయేలు కూడా అలాగే శక్తిగల వాడే అని మనం చదువుగలుగుచున్నాము. అది రేపటి దినం మీకు బోధిస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక అని ప్రార్థిస్తూ నా మాట ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థించుదాము. ప్రభువా దయగల తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రవందనములు చెల్లిస్తున్నాము. నీ పాద సన్నిధానములో నేను ఆరాధన స్తుతించుటకు నీ వాక్యముతో మీ బిడ్డలతో కలుసుకుంటకాయ ఈ తరుణం దయచేసినారు కనుక స్తోత్రం తండ్రి. ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరు, ఈ వాక్యం నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు దీవింపబడుటకు, ప్రభు సన్నిధానంలో ప్రతిష్ఠింపబడుటకు ఒక్కొక్కరికి నీ కృప దయచేయండి. నీవే మమ్మల్ని ఆశీర్వదించి నడిపించి పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.